Good morning, students. I am Rajmani Chittuka, Faculty of Biological Science, University College of Education, Adikavi Nannaya University, Rajamahendravaram. In our previous class, we can discuss about classical conditioning theory. Today, I would like to discuss about principles of classical conditioning theory. Principles of classical conditioning theory was developed by Ivan Pavlov. There are 6 types of principles are present. They are law of reinforcement, law of extinction, law of spontaneous recovery, law of generalization, law of discrimination, law of higher order condition. These 6 are the types of classical conditioning. Major principles of classical conditioning given by Ivan Pavlov. The first one is the law of reinforcement. The term reinforcement was introduced by Pavlov. He described the strengthening of the association between an unconditioned and a conditioned stimulus that results when the two are presented together. Law of reinforcement ni Pavlov develop చేయడం జరిగింది. ఈ లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రకారం ఏంటంటే నిబంధత ఉద్దీపనకు నిర్నిబంధత ఉద్దీపన అనేది జోడిస్తూ వస్తే నిబంధన అనేది బలంగా ఉంటదని చెప్పేసి లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే నిబంధత ఉద్దీపన అంటే ఇక్కడ ఏంటి, గంట శబ్దం కొట్టిన ప్రతిసారి కూడా నిర్నిబద్ధత ఉద్దీపన ఆహారం అనేది ఇస్తా ఉంటే కండిషనింగ్ అనేది స్ట్రాంగ్ గా జరుగుతుంది అని చెప్పేసి ఈ లా యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే కండిషనల్ స్టిమ్యులస్ అంటే ఇక్కడ బెల్ల కొట్టిన ప్రతిసారి ఫుడ్ పెడతా ఉంటే అక్కడ కండిషనింగ్ అనేది స్ట్రాంగ్ గా జరుగుతుందని ఈ లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ లో చెప్పడం అనేది జరుగుతుంది. బెల్ల కొట్టిన ప్రతిసారి ఫుడ్ పెడితే ఆటోమేటిక్ గా సెలైవా సెక్రేషన్ అయ్యి కండిషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే బెల్ల కొట్టినప్పుడు నాకు ఫుడ్ పెడుతున్నారు అనే యొక్క లెర్నింగ్ ని ట్రైనింగ్ ని డాగ్ అనేది డాగ్ కానీ ఏవైనా యానిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అంటే కండిషనల్ స్టిమ్యులస్ కి ప్రతిసారి అన్కండిషనల్ స్టిమ్యులస్ వస్తే స్ట్రాంగ్ కండిషనింగ్ అనేది ఏర్పడుతుందని చెప్పేసి లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ లో ఇవాన్ పావ్లోవ్ చెప్పడం అనేది జరిగింది. మనం దీన్ని కనుక లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ మనం క్లాస్ రూమ్ కి అప్లై చేసుకుంటే కనుక దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే క్లాస్ రూమ్ లో లర్నింగ్ అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు టీచర్స్ ఎగ్జామ్స్ కనుక మీరు బాగా రాస్తే మీకు ప్రైజ్ ఇస్తాను, రివార్డ్ ఇస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేస్తే వాటికి రీఇన్ఫోర్స్ అయ్యి పునర్బలం పొంది చక్కటి అభ్యాసం అనేది వాళ్ళు అభ్యసించి మంచి మార్క్స్ సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది విద్యార్థుల్లో ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తారు అనమాట. చదవాలి, అభ్యసించాలి, నేర్చుకోవాలి అనే ఒక తపనని వారిలో పెంపొందించడానికి లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది చక్కగా యూజ్ అవుతుంది. ద సెకండ్ లా ఈజ్ లా ఆఫ్ ఎక్స్టెన్షన్. దాన్ని మనం లా ఆఫ్ విరమణ నియమము అని చెప్పేసి అంటాం. Conditional stimulus is presented repeatedly, but it is not followed by the unconditional stimulus. Then the conditional response gradually fades and finally disappeared. ఇది లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ కి పూర్తి రివర్స్ లా ఉంటది అనమాట. అంటే నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపన అనేది ఇవ్వడం తగ్గిస్తూ వచ్చి చివరికి ఆపేస్తే ఆ అభ్యాసం అనేది నాశనం అయిపోతుంది, లేదంటే ఆగిపోతుంది అని చెప్పేసి లా ఆఫ్ ఎక్స్టెన్షన్ అనేది చెప్తుంది. ఇక్కడ నిబంధిత ఉద్దీపన అనేది ఏంటి, బెల్ల కొడుతూ ప్రతిసారి ఫుడ్ పెట్టకుండా అప్పుడప్పుడు బెల్ల కొడుతున్నప్పుడు ఫుడ్ పెడతా ఉంటే గ్రాడ్యువల్ గా అక్కడ నేర్చుకున్నటువంటి లెర్నింగ్ అనేది తగ్గుతుంది. అప్పుడప్పుడు బెల్ల కొట్టిన ఫుడ్ పెట్టి సడన్ గా బెల్ల కొట్టిన సారి కూడా ఇంకా ఫుడ్ పెట్టడం అనేది ఆపేస్తే అక్కడ జరిగినటువంటి లెర్నింగ్ అనేది పూర్తిగా కొన్నాళ్ళకి తగ్గి చివరికి డిజపియర్ అయిపోద్ది అని చెప్పేసి లా ఆఫ్ ఎక్స్టెన్షన్ అనేది చెప్తుంది అనమాట. Conditional stimulus is presented repeatedly conditional stimulus but it is not followed by unconditional stimulus. అంటే బెల్ల కొడుతూ ఫుడ్ అనేది పెట్టడం అనేది తగ్గిస్తా వస్తే సాల్వేషన్ అనేది గ్రాడ్యువల్ గా ఫేడ్ అయిపోయి ఫైనలీ డిజపియర్డ్ అయిపోతుందని చెప్పేసి లా ఆఫ్ ఎక్స్టెన్షన్ అనేది చెప్పడం జరిగింది. The food was gradually decreased after the bell sound. After some time the dog did not secrete
సెలైవా, బెల్ల కొడుతున్నా కూడా వీళ్ళు ఫుడ్ పెట్టట్లేదు అని, అది బెల్ల కొట్టినా కూడా సెలైవా సెక్రెషన్ అనేది ఆపేయడాన్ని మనం లా ఆఫ్ ఎక్స్టింక్షన్ లేదా లా ఆఫ్ విరమణ నియమము అని చెప్పేసి చెప్తాం అనమాట. ఈ విరమణ నియమాన్ని ఉపయోగించి టు రిమూవ్ ద బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ క్లాస్ రూమ్ లో అయితే స్టూడెంట్స్ అనమాట. బ్యాడ్ థింగ్స్ ని రిమూవ్ చేయడానికి ఈ లా ఆఫ్ ఎక్స్టెన్షన్ ని ఉపయోగిస్తాము. విద్యార్థుల్లో ఉన్నటువంటి భయాలని, ఆందోళనని తొలగించడానికి లా ఆఫ్ ఎక్స్టెన్షన్ అనేది ఉపయోగించడం ద్వారా వాళ్ళకి మంచి అభ్యాస అలవాట్లని మనం లా ఆఫ్ ఎక్స్టెన్షన్ ద్వారా విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. బ్యాడ్ థింగ్స్ ని మనం తగ్గించవచ్చు అనమాట. నెక్స్ట్ లా ఆఫ్ స్పాంటేనియస్ రికవరీ. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే ఆయత్న సిద్ధ స్వాస్థ్యము అని చెప్పేసి చెప్తామంటారు. కండిషన్ జరిగిన విధానంలో కొంతకాలం విరామం ఇచ్చి తిరిగి అదే పరిస్థితిని కలుగు చేస్తే ఒక్క ఉదుటిన ఎటువంటి ప్రయత్నం లేకుండానే నిబంధిత ప్రతిస్పందన రావడాన్ని లా ఆఫ్ స్పాంటేనియస్ రికవరీ అని చెప్పేసి అంటాం. సమ్ టైమ్స్ ఏ లర్న్డ్ రెస్పాన్స్ కెన్ సడన్లీ రీఎమర్జ్ even after a period of extension. Spontaneous recovery is the reappearance of the conditioned response after a rest period. అంటే మన అభ్యాసం జరిగిన తర్వాత, అంటే మన డాగ్ కి ఏ రకమైన అభ్యాసం ఇచ్చాము, ఫస్ట్ ఫుడ్ పెట్టాము, ఆటోమేటిక్ గా సెలైవా సెక్రెట్ అయింది. తర్వాత ఆయన ఏం చేశారు, పావులు ఫుడ్ పెట్టిన ప్రతిసారి బెల్ అనేది కొడతా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బెల్ కొడితే నాకు ఫుడ్ పెడుతున్నారనే అభ్యాసానికి వచ్చి బెల్ కొట్టినప్పుడు అది సెలైవా సెక్రెట్ చేస్తుంది. అలా కొంతకాలం తనకి బాగా గ్యాప్ ఇచ్చేస్తారు. అంటే ఏ రకంగా బెల్ కొట్టకుండా ఏం చేయకుండా గ్యాప్ ఇచ్చేసి సడన్ గా అదే పరిస్థితిని బెల్ కొట్టే సడన్ గా కొంత సమయం గ్యాప్ ఇచ్చి ఒక్క ఉదుటున ఎటువంటి ట్రయల్ రాకుండా ఎటువంటి ప్రయత్నం లేకుండా సడన్ గా సెలైవా సెక్రెట్ చేయడాన్ని మనం లా ఆఫ్ స్పాంటేనియస్ రికవరీ, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం. అంటే ఏ విధమైన ప్రయత్నం లేకుండా ఒక్క ఉదుటున పాత అభ్యాసనాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుని తన సెలైవా సెక్రెట్ చేస్తుంది కాబట్టి దీన్ని లా ఆఫ్ స్పాంటేనియస్ రికవరీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ లా ఆఫ్ జనరలైజేషన్. లా ఆఫ్ జనరలైజేషన్ లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒకే ఉద్దీపనను పోలిన వేరు వేరు ఉద్దీపనలకు ఒకే రెస్పాన్స్ రావడాన్ని జనరలైజేషన్ అంటారు. అంటే ఒకే ఉద్దీపనను పోలిన వేరు వేరు ఉద్దీపనలకు రకరకాల ఉద్దీపనలు పట్టు రెస్పాన్స్ అనేది ఏముంటది, జనరలైజేషన్ గా ఒకే రకమైన రెస్పాన్స్ రావడాన్ని మనం లా ఆఫ్ జనరలైజేషన్ అని చెప్పేసి అంటాం. స్టిమ్యులస్ generalization is the tendency for the conditioned stimulus to evoke similar responses after the response have been conditioned. అంటే ఒకే ఉద్దీపనను పోలినటువంటి ఒకే స్టిమ్యులస్ ని పోలినటువంటి రకరకాల స్టిమ్యులస్ కి ఒకే రకమైన రెస్పాన్స్ ఇవ్వడాన్ని మనం లా ఆఫ్ జనరలైజేషన్ లో మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. ఈ లా ఆఫ్ జనరలైజేషన్ మీద ఒక ప్రయోగపూర్వకంగా నిరూపించింది ఎవరంటే జేబి వాట్సన్. ఆయన ఒక లిటిల్ ఆల్బర్ట్ అనే ఒక బేబీ మీద ఆయన చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది అనమాట. ఆ లిటిల్ ఆల్బర్ట్ కి 11 months ఆఫ్ బేబీ, తనకి వైట్ కలర్ ఫెదర్ కలిగిన ర్యాట్ తో ఆడుకోవడం అంటే లిటిల్ ఆల్బర్ట్ కి చాలా ఇష్టం. జేబీ వాట్సన్ ఏం చేశాడంటే ఆ వైట్ కలర్ ఫెదర్ కలిగిన ఆ ర్యాబిట్ తో తను ఆడుకుంటా ఉన్న సమయంలో పెద్ద శబ్దాన్ని, దానికి సౌండ్ ని అనుసంధానం చేస్తే లిటిల్ ఆల్బర్ట్ ఆ శబ్దానికి భయపడిపోయిన ఆల్బర్ట్ ఏం చేస్తాడంటే వైట్ కలర్ కలిగినటువంటి ఆ ర్యాట్ వల్ల శబ్దం వచ్చిందని తను అనుకుని వైట్ కలర్ కలిగిన ఏ వస్తువుని చూసినా తను భయపడ్డాన్ని లా ఆఫ్ జనరలైజేషన్ అంటాం అనమాట. అంటే వైట్ కలర్ కలిగిన ర్యాబిట్ వల్ల శబ్దం ఆయన కలిగించారు. వైట్ కలర్ కలిగిన బొమ్మ చూసినా, చాక్లెట్ చూసినా, ఈ పిక్చర్స్ చూసినా, వైట్ కలర్ కలిగిన దేని చూసినా కూడా ఆల్బర్ట్ భయపడ్డాన్ని లా ఆఫ్ జనరల్. అంటే ఒకే ఉద్దీపనను పోలినటువంటి రకరకాల వేరు ఉద్దీపనలు కూడా ఒకే రకమైన, అంటే భయపడ్డం అనే ప్రతిస్పందన రకరకాలైనటువంటి వైట్ కలర్ వస్తువులు అన్నిటికి కూడా సేమ్ రెస్పాన్స్ అనేది లిటిల్ ఆల్బర్ట్ ఇచ్చాడని చెప్పేసి జేబీ వాట్సన్ తన ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. జనరలైజేషన్ ఈజ్ ప్రాక్టికల్లీ ప్రూవ్డ్ బై జేబీ వాట్సన్. అదే విధంగా మనం జనరల్ గాని ఫోన్ రింగ్ అవుతున్నా, తర్వాత డోర్ బెల్ రింగ్ అవుతున్నా, ఏదైనా సైరన్ శబ్దం వస్తున్నా ఒకే రకంగా ఒక్కోసారి మనం రకరకాల ఉద్దీపనలు అన్నిటికుండా ఒకే రకంగా మనం స్పందించి కన్ఫ్యూజ్ అవుతాం. దీన్నే లా ఆఫ్ జనరలైజేషన్ అని చెప్పేసి అంటాం. మన ఈ లా ఆఫ్ జనరలైజేషన్ చెప్పుకున్నప్పుడు ఇంకొక 2 విషయాల గురించి మనం డిస్కస్ చేయాలి. అవి ఏంటంటే ఫార్వర్డ్ కండిషనింగ్ అండ్ బ్యాక్వర్డ్ కండిషనింగ్. ఫార్వర్డ్ కండిషనింగ్ కి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ చెప్పుకోవచ్చు. అదే విధంగా బ్యాక్వర్డ్ కండిషనింగ్ కి జేబీ వాట్సన్ ఎక్స్పెరిమెంట్ ని మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఫార్వర్డ్ కండిషనింగ్ అంటే ఏంటంటే దాన్ని మనం తెలుగులో పురోగమన నిబంధన అని చెప్పేసి అంటాం. ఇన్ క్లాసికల్ కండిషనింగ్
the pair of the two stimuli such that the conditioned stimulus is presented before the unconditioned stimulus is also called as forward conditioning అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. ముందుగా సహజ ఉద్దీపన కలుగజేసి ఆ తర్వాత అసహజ ఉద్దీపనతో ప్రయోగం చేసే వచ్చే నిబంధనను మనం ఏమంటామంటే ఫార్వర్డ్ కండిషనింగ్ అంటాం. ఫార్వర్డ్ కండిషనింగ్ ఏంటంటే ముందుగా న్యాచురల్ స్టిమ్యులస్ ఇస్తాము, తర్వాత ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ ఇస్తాం, లేదంటే దాన్ని మనం కండిషనల్ స్టిమ్యులస్ అని చెప్పేసి కూడా అంటాం. పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ లో ఇవాన్ పావ్లోవ్ గారు ఏం చేయండి తన డాగ్ కి ఫస్ట్ ఫుడ్ పెట్టారు, ఆటోమేటిక్ గా సలైవా సెక్రెట్ అనేది జరిగింది. ఇట్స్ ఏ న్యాచురల్ వన్. ఫుడ్ పెడితే ఆటోమేటిక్ గా సలైవా సెక్రెషన్ జరగడం అనేది హ్యూమన్ బీయింగ్స్ లోను యానిమల్స్ లోను కామన్ గా జరిగే ప్రక్రియ. అది న్యాచురల్ గా జరుగుతుంది. తర్వాత బెల్ల కొట్టిన వెంటనే ఆయన సలైవా సెక్రెట్ చేయడం అనే ఒక అభ్యసనాన్ని ట్రైనింగ్ ని తన డాగ్ కి ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ముందు న్యాచురల్ గా ఫుడ్ పెట్టారు, తర్వాత ఆర్టిఫిషియల్ గా కండిషన్ గా బెల్ కి సలైవా సెక్రెషన్ అనేది వచ్చింది. కాబట్టి ముందుగా సహజ ఉద్దీపనని ఇచ్చి తర్వాత అసహజ ఉద్దీపనను కలుగచేసి కండిషన్ కలిగిస్తే కనుక దాన్ని మనం ఫార్వర్డ్ కండిషనింగ్ అంటాం. అంటే ముందు ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉండాలి, సహజమైనది, తర్వాత కండిషన్, ముందు అన్కండిషనల్ స్టిమ్యులస్ తర్వాత కండిషనల్ స్టిమ్యులస్. పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ ని మనం ఫార్వర్డ్ కండిషనింగ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ backward conditioning. The pairing of the two stimuli such that the conditioned stimulus is presented before the conditioned stimulus, it is called as backward conditioning. అంటే బ్యాక్వర్డ్ కండిషనింగ్ లో ఏం చేస్తామంటే ముందు అక్కడ ఫార్వర్డ్ కండిషనింగ్ లో ముందు సహజ ఉద్దీపన ఇస్తాం, తర్వాత అసహజ ఉద్దీపన ఇస్తాం. ఇక్కడ బ్యాక్వర్డ్ లో దానికి రివర్స్ లో ఫుల్ గా ముందు అసహజ ఉద్దీపన ఇచ్చి అంటే ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ కలిగించి తర్వాత సహజ ఉద్దీపనం ఇస్తే కనుక దీన్ని మనం బ్యాక్వర్డ్ కండిషనింగ్ అంటాం. అంటే ముందు సహజమైనవి కాకుండా అసహజంగా ఉంచి తర్వాత సహజమైన స్టిమ్యులస్ కనుక కలిగిస్తే దాన్ని బ్యాక్వర్డ్ చెప్తాము. ఎగ్జాంపుల్ జేబీ వాట్సన్ ఎక్స్పెరిమెంట్ మనం ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. ముందు అసహజ ఉద్దీపనాన్ని ఏం కలిగించాడు ఆయన, ర్యాట్ తో సౌండ్ ని అనుసంధానించి ఆల్బర్ట్ ని భయపెట్టాడు. అది అసహజమైనటువంటి ఉద్దీపన తనలో అసహజమైన ఉద్దీపన సౌండ్ అనేది ఇచ్చి తన రెస్పాన్స్ భయం అనే రెస్పాన్స్ తనకి పెట్టాడు. కాబట్టి దాన్ని బ్యాక్వర్డ్ కండిషనింగ్ కి జేబీ వాట్సన్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లా ఆఫ్ డిస్క్రిమినేషన్. దీన్ని మనం విచక్షణ నియమము అంటాం తెలుగులో. డిస్క్రిమినేషన్ ఈస్ ద ఎబిలిటీ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ కండిషన్ స్టిమ్యులస్ అండ్ అదర్ స్టిమ్యులై దట్ హ్యావ్ నాట్ బీన్ పెయిర్డ్ విత్ ఎన్ కండిషన్ స్టిమ్యులస్. అంటే వివిధ రకాల ఉద్దీపనలో ఏదేని ఒక ఉద్దీపనకు మాత్రమే రెస్పాన్స్ చూపించడాన్ని మనం విచక్షణగా చెప్పుకోవచ్చు. అంటే రకరకాలైనటువంటి స్టిమ్యులస్ ఉంటాయి, కానీ ఏదో ఒక స్టిమ్యులస్ మాత్రమే రెస్పాన్స్ చూపిస్తే దాన్ని మనం లా ఆఫ్ డిస్క్రిమినేషన్ లేదా విచక్షణ నియమము అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పరిచయం ఉన్నటువంటి అనేక మంది 4-5 ఎల్డర్స్ మనకి ఎదురొచ్చారనుకో, దానిలో మనకు ఒక్కలే పరిచయం ఉన్నారనుకో, మనం ఒక్కళ్ళ ఆ పరిచయం ఉన్న వ్యక్తిని మాత్రమే మనం విష్ చేస్తాం. దిస్ ఇస్ ద లా ఆఫ్ డిస్క్రిమినేషన్. అంటే అక్కడ ఉద్దీపనలు అనేవి 4-5 ఉన్నా కానీ మనకు పరిచయం అనే ఉద్దీపనకి మాత్రమే రెస్పాన్స్ చూపిస్తే దాన్ని లా ఆఫ్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి అంటాం. ఇంకా మన క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలంటే ఉపాధ్యాయుల సమావేశాన్ని ముగించుకుని వస్తున్నటువంటి ఉపాధ్యాయుల బృందాన్ని చూసినటువంటి విద్యార్థి తనకు పరిచయం ఉన్న ఉపాధ్యాయుని మాత్రమే విష్ చేయడాన్ని లా ఆఫ్ డిస్క్రిమినేషన్ కి ఎగ్జాంపుల్ చెప్తుంది. అంటే అనేక మంది ఉపాధ్యాయుల బృందంలో ఉంటారు కదా, కానీ తనకు తెలిసిన ఉపాధ్యాయుని మాత్రమే దీన్ని విష్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ డిస్క్రిమినేషన్, విచక్షణ నియమము అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ లా ఆఫ్ హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్. దీన్ని ఉన్నత క్రమ నిబంధన అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ లర్నింగ్ ఇన్ విచ్ ఏ స్టిమ్యులస్ ఈస్ ఫస్ట్ మేడ్ మీనింగ్ఫుల్ ఆర్ కాన్సిక్వెన్షియల్ ఫర్ ఎన్ ఆర్గానిజం త్రూ అన్ ఇనీషియల్ స్టెప్ ఆఫ్ లర్నింగ్ and then that the stimulus is used as a basis for learning about some new stimulus. అంటే లా ఆఫ్ హైయర్ ఆర్డర్ కండిషనింగ్ లో మనం ఉన్నత క్రమ నిబంధన గురించి మనం ఏం చెప్తామంటే రకరకాల ఉద్దీపనలకు ఒకే రకమైనటువంటి ప్రతిస్పందనను చూపించటము లా ఆఫ్ హైయర్ ఆర్డర్ కండిషనింగ్ అంటాం. ముందు చెప్పుకున్నటువంటి డిస్క్రిమినేషన్ ఏమో రకరకాల ఉద్దీపనలకు తనకు పరిచయం ఉన్న ఉద్దీపనకు మాత్రమే స్పందన చూపిస్తే అది డిస్క్రిమినేషన్. కానీ ఇక్కడ లా ఆఫ్ హైయర్ ఆర్డర్ కండిషనింగ్ ఏంటంటే రకరకాల ఉద్దీపనలకు రకరకాల స్టిమ్యులస్ కి ఒకే రకమైన రెస్పాన్స్ చూపించడాన్ని మనం ఏమంటామంటే హైయర్ ఆర్డర్ కండిషనింగ్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి ఇంజెక్షన్ వేసాం అనుకో, ఆ బాధను బాగా అమితంగా అనిపించినటువంటి ఆ బాబు మళ్ళీ ఇంజెక్షన్ చూసినా, హాస్పిటల్ పేరు విన్నా, డాక్టర్ని చూసినా
డాక్టర్ సంబంధించి వైట్ కోట్ చూసినా, ఇంజెక్షన్ సిరంజిని చూసినా, దేన్ని చూసినా కూడా భయపడ్డాన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ హైయర్ ఆర్డర్ కండిషనింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే రకరకాలైనటువంటి ఆ స్టిమ్యులస్ కి ఏడుపు అనే ఒక రెస్పాన్స్ అనేది కామన్ గా చూపిస్తే కనుక దాన్ని మనం లా ఆఫ్ హైయర్ ఆర్డర్ కండిషనింగ్ అని చెప్పేసి అంటాం. మన క్లాస్ రూమ్ ని కనుక ఈ లా ఆఫ్ హైయర్ ఆర్డర్ కండిషనింగ్ మనం అప్లై చేసుకుంటే క్లాస్ రూమ్ లో ఏదైనా ఒక టీచర్ ఒక దెబ్బలు తిన్న ఒక విద్యార్థి, భయపడిపోయినటువంటి ఆ విద్యార్థి ఇంకేం చేస్తాడంటే స్కూల్ ని చూసినా, క్లాస్ రూమ్ బ్యాగ్ ని చూసినా, బుక్స్ చూసినా, బ్లాక్ బోర్డ్ ని చూసినా, చాక్ పీస్ ని చూసినా, స్కూల్ కి సంబంధించిన ఏ విషయాన్ని ఏ అంశాన్ని చూసినా విన్నా కూడా భయపడ్డాన్ని లా ఆఫ్ హైయర్ ఆర్డర్ కండిషనింగ్ మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం ఉన్నత క్రమ నిబంధన అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ నిబంధన ప్రతిస్పందన తొలగింపు, డీకండిషనింగ్. It is a systematic self-training process to free oneself from undesirable desires or urges and emotions. ఒక మారు ఏర్పరిచినటువంటి నిబంధిత ప్రతిస్పందనను అనేక రకాల కారకాలను ఉపయోగించి తొలగించే విధానంనే నిబంధిత ప్రతిస్పందన తొలగింపు లేదా డీకండిషనింగ్ అని చెప్పేసి అంటాం. అంటే ఒకసారి మనం ఏదైనా ఒక హ్యూమన్ బీయింగ్స్ లో కానీ యానిమల్స్ లో కానీ ఒకసారి ఏర్పరిచినటువంటి ఒక కండిషనింగ్ ని రకరకాల అంటే మనం ఆర్టిఫిషియల్ గా ఏర్పరుస్తాం కాబట్టి దాన్ని మనం కండిషన్ రెస్పాన్స్ అని చెప్పేసి అంటాం కదా. ఆ కండిషన్ రెస్పాన్స్ ని, ఆ నిబంధిత ప్రతిస్పందనని రకరకాల ఫ్యాక్టర్స్, రకరకాల కారకాలని లేదంటే రకరకాల వస్తువుల్ని, రకరకాల థింగ్స్ ని ఉపయోగించి కనుక ఆ కండిషనింగ్ ని మనం కనుక తొలగిస్తే దాన్ని మనం డీకండిషనింగ్ అని చెప్పేసి అంటాం. దీనికి మన ఎగ్జాంపుల్ గా మళ్ళీ ఆల్బర్ట్ ఎక్స్పెరిమెంట్ ని తీసుకుందాం. ఇప్పుడు తన వైట్ కలర్ ర్యాట్ అంటే ఆ సౌండ్ కి బాగా భయపడిపోయాడు. ఇంక వైట్ కలర్ ఏ వస్తువు చూసినా కూడా తను భయపడుతున్నాడు. అప్పుడు ఏం చేస్తారు, ఆ వైట్ కలర్ కి భయపడుతున్న ఆ ఆల్బర్ట్ కి తల్లి తన ఒడిలోకి తీసుకుని తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తినిపిస్తూ వైట్ కలర్ పిక్చర్స్ ని, వైట్ కలర్స్ ని, టెడ్డీ బేర్స్ ని, వైట్ కలర్స్ రకరకాలైనటువంటి స్లేట్స్ ని, అంటే బయటకి సంబంధించి అనేక వస్తువుల్ని స్లోగా తనకు దగ్గర చేస్తా ఉంటే ఆ భయం అనేది వైట్ కలర్ మీద ఉన్నటువంటి తన భయం అనేది పోవడాన్ని డీకండిషనింగ్ అని చెప్పేసి అంటాం. దాన్నే మనం నిబంధన ప్రతిస్పందన తొలగింపు, అంటే ఏర్పడ్డటువంటి ఆ కండిషనింగ్ అనేది తగ్గిస్తాం కాబట్టి దాన్ని డీకండిషనింగ్ మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ డీకండిషనింగ్ వల్ల ద్వారా మనం చెడు అలవాట్లని తొలగించవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కండిషనింగ్. There are two types of conditions are present. First one is positive conditioning. Second one is negative conditioning. Positive conditioning అని చెప్పేస్తే ఏం చెప్తామంటే సహజ అసహజ ఉద్దీపనలను కలుగచేసి చివరికి సహజ ఉద్దీపనను తెప్పించుటను పాజిటివ్ కండిషనింగ్ అని చెప్పేసి అంటాం. అంటే సహజ అసహజ ఉద్దీపనలు కలిగించి చివరికి సహజ ఉద్దీపన కనుక మనం తెప్పిస్తే కనుక మనం దాన్ని పాజిటివ్ అని చెప్పేసి పాజిటివ్ కండిషనింగ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. అంటే ఈ పాజిటివ్ కండిషనింగ్ లో మనము అంటే న్యాచురల్ స్టిమ్యులస్ అంటే మన పావ్లో డాగ్ ఎగ్జాంపుల్ పావ్లో అండ్ వాట్సన్ ఎక్స్పెరిమెంట్ తీసుకోవచ్చు. పావ్లో డాగ్ కి న్యాచురల్ స్టిమ్యులస్ ఏంటి ఫుడ్, అన్యాచురల్ స్టిమ్యులస్ ఏంటి బెల్లం. అంటే ఫుడ్ కొట్టి న్యాచురల్ రెస్పాన్స్ అనేది ఏంటి సెలైవా సెక్రేషన్ అనేది. అంటే సెలైవా సెక్రేషన్ అనేది ఫుడ్ ని చూస్తే ఆటోమేటిక్ గా న్యాచురల్ గా సెక్రేషన్ అనేది జరుగుతుంది. అంటే సెలైవా సెక్రేషన్ అనేది యానిమల్స్ లోను హ్యూమన్ బీయింగ్స్ లోను న్యాచురల్ గా జరిగే ప్రక్రియ, అది కొత్తగా వచ్చినటువంటి ప్రక్రియ కాదు. కాబట్టి మనం అది ఆర్టిఫిషియల్ న్యాచురల్ స్టిమ్యులస్ ఇచ్చినా అన్యాచురల్ స్టిమ్యులస్ ఇచ్చినా చివరికి తెప్పించే స్టిమ్యులస్ రెస్పాన్స్ ఎలా ఉండాలంట, అది న్యాచురల్ రెస్పాన్స్ అయి ఉండాలంటే. అంటే న్యాచురల్ గా ఆటోమేటిక్ గా సెలైవా సెక్రేషన్ అనేది అది ఒక జరిగే ప్రాసెస్ కాబట్టి న్యాచురల్ రెస్పాన్స్ తెప్పిస్తున్నాం. అంటే స్టిమ్యులస్ అనేది న్యాచురల్ గా ఉన్నా అన్యాచురల్ గా ఉన్నా కానీ వచ్చే రెస్పాన్స్ న్యాచురల్ గా ఉంటే కనుక దాన్ని మనం పాజిటివ్ కండిషనింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. దాన్ని పాజిటివ్ కండిషనింగ్ మనం తెలుగులో సకారాత్మక నిబంధన అని చెప్పేసి అంటాం. అంటే సెలైవా సెక్రేట్ చేయించడం అనేది సకారాత్మక నిబంధన అన్నమాట. దానికి పావ్లో వాట్సన్ ప్రయోగాన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెగటివ్ కండిషనింగ్. It occurs when a certain stimulus is removed after a particular behavior is exhibited. ఏదేని ఒక అసహజ ఉద్దీపన కలిగించి అంతకు ముందు వరకు ఉన్నటువంటి తన సహజ గుణాన్ని నాశనం చేయడాన్ని మనం నకారాత్మక నిబంధన అని చెప్పేసి అంటాం. అంటే సహజంగాని అంటే సహజ గుణాన్ని
పోగొట్టేస్తాం అనమాట. ఇంత న్యాచురల్ని మనం నాశనం చేస్తే కనుక దాన్ని మనం నెగిటివ్ కండిషనింగ్ అని చెప్పేసి అంటాం, అసహజ ఉద్రేకుడు కలిగించి. ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచెస్ తీసుకున్న, బ్యాట్స్ తీసుకున్న అవి చీకట్లో సంచరిస్తాయి. కాక్రోచ్ని మనం చీకట్లోకి సాధారణంగా లైట్ ఆపితే ఆటోమేటిక్ కాక్రోచ్ చీకట్లో సంచరిస్తాయి. ఆ చీకట్లోకి వెళ్ళిన ప్రతిసారి కాక్రోచ్ కి చిన్నగా కరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చామనుకో, అలా అది వెళ్తున్న ప్రతిసారి చీకట్లోకి వెళ్తున్న ప్రతిసారి కాక్రోచ్ కి ట్రీట్మెంట్ ఇస్తే, షాక్ ట్రీట్మెంట్ ఇస్తే దీనికి అది చీకట్లోకి వెళ్ళడం అనేది మానేస్తుంది, భయపడిపోతుంది. చీకట్లో ఏదో జరుగుతుంది అంటే దాని సహజ గుణం ఏంటి? చీకట్లో సంచరించడం అనేది దాని సహజ గుణం. మనము ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ ఇచ్చి ఏం చేస్తున్నాం, దాన్ని తనకు న్యాచురల్ గా చీకట్లోకి వెళ్ళే తన యొక్క సహజ గుణాన్ని పోగొడితే కనుక దాన్ని మనం నెగిటివ్ కండిషనింగ్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కండిషనింగ్. మనం 6 థియరీస్ గురించి డిస్కస్ చేసాము. లాస్ గురించి దే ఆర్ లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్, పునర్బల నియమము, లా ఆఫ్ ఎక్స్టెన్షన్, విరమణ నియమము, లా ఆఫ్ స్పాంటేనియస్ రికవరీ, ఆయతన సిద్ధ స్వాస్థ్య నియమము, లా ఆఫ్ జనరలైజేషన్, సాధారణ నియమము, లా ఆఫ్ డిస్క్రిమినేషన్, విచక్షణ నియమము, లా ఆఫ్ హైయర్ ఆర్డర్ కండిషన్, ఉన్నత క్రమ నిబంధన నియమం అని చెప్పేసి 6 లాస్ గురించి మనం ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వాటితో పాటు ఫార్వర్డ్ కండిషనింగ్, బ్యాక్వర్డ్ కండిషనింగ్ నేర్చుకున్నాము. తర్వాత డీ కండిషనింగ్ గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా టైప్స్ ఆఫ్ కండిషనింగ్ కూడా చూసాము. నెక్స్ట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ లో మనం క్లాసికల్ కండిషనింగ్, టీచర్స్ కుడ్ అప్లై క్లాసికల్ కండిషనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ సిట్టింగ్. మనం నర్సరీ పిల్లల్ని కొత్తగా స్కూల్లో కనుక జాయిన్ చేసాం అనుకోండి, వాళ్ళకి క్లాస్ రూమ్ సిట్టింగ్ కనుక నేర్పించేసి అనే క్లాస్ రూమ్ సిట్టింగ్ అనే కండిషనింగ్ ట్రైనింగ్ అనేది పిల్లలకి ఇచ్చేస్తే ఎవరికే బెంచెస్ లో కూర్చోవాలి, ఏ ప్లేస్ లో కూర్చోవాలంటే పిల్లలు కట్టుగానే ఆ పిల్లలు కొన్నాళ్ళకి అలా వెళ్ళిపోయి వాళ్ళ కండిషన్ గా వాళ్ళ ప్లేస్ లో కూర్చుంటారు. చిన్నపిల్లలకి బాగా క్లాస్ రూమ్ సిట్టింగ్ లో ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా టు డెవలప్ ఫైన్ ఆర్ట్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ లాంగ్వేజ్ టు ద కండిషన్ స్టిమ్యులస్. అంటే మనం కండిషన్ స్టిమ్యులస్ ఉపయోగించి ఫైన్ ఆర్ట్స్ ని పెంపొందించవచ్చు, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ని పెంపొందించవచ్చు. అదేవిధంగా లాంగ్వేజ్ స్కిల్స్ ని కూడా మనం కండిషన్ స్టిమ్యులస్ ద్వారా విద్యార్థుల్లో పెంపొందించవచ్చు అన్నమాట. ప్రిన్సిపల్ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్, డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇది వ్యక్తులు, మనుషుల్లోనూ, హ్యూమన్ బీయింగ్స్ లోను, అదేవిధంగా స్టూడెంట్స్ అందరిలో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది క్లాసికల్ కండిషనింగ్ అనేది డెవలప్ చేస్తుంది. తర్వాత డిసిప్లిన్ మే ఆల్సో బి కాజ్డ్ త్రూ క్లాసికల్ కండిషనింగ్. క్లాసికల్ కండిషనింగ్ ద్వారా విద్యార్థుల్లో మనం క్రమశిక్షణను పొందుపరచవచ్చు. అంటే టీచరు క్లాస్ లో ఉన్నప్పుడు ఒక రకంగా స్టూడెంట్స్ బిహేవ్ చేస్తారు, అదే స్టూడెంట్ బయటకు వచ్చేసినప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తారు. అదేవిధంగా ఎల్డర్స్ ఎవరైనా వచ్చినప్పుడు, లేదంటే ప్రిన్సిపల్ వచ్చినప్పుడు క్లాస్ లో నేర్చుకుంటుంటారు. అంటే ఇవన్నీ కూడా కండిషనింగ్ ద్వారానే వాళ్ళకి అలవాటు అవుతుంది. క్లాస్ రూమ్ లో డైలీ యాక్టివిటీస్ ద్వారానే ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు అనమాట. రీడింగ్, రైటింగ్, స్పెల్లింగ్ ఆర్ అదర్ హ్యాబిట్స్ ఆర్ లర్న్ మోర్ ఎఫెక్టివ్లీ టు ద ప్రాసెస్ ఆఫ్ కండిషనింగ్. కండిషనింగ్ ద్వారా కొంతమందికి చదవడంలో లోపాలు ఉన్నా, రాయడంలో లోపాలు ఉన్నా, కొంతమందికి రాస్తా ఉన్న స్పెల్లింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం అనేక రకాలుగా ట్రైనింగ్ ఇచ్చి రీడింగ్ అనుకోండి, బుక్ పెట్టి ప్రాక్టీస్ చేయడం, చదివించడం ద్వారా, రాయించడం ద్వారా వాళ్ళు ఉన్నటువంటి ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేయడం ద్వారా వాళ్ళకి మంచి హ్యాబిట్స్ అనేది మనం పెంపొందించవచ్చు. టు డెవలపింగ్ గుడ్ హ్యాబిట్స్ అండ్ రిమూవ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్ చిల్డ్రన్. అదే పిల్లల్లో మంచి హ్యాబిట్స్ ని మనం కండిషన్ ద్వారా, అంటే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఇంటి దగ్గర రకరకాలైనటువంటి హ్యాబిట్స్ కలిగి ఉంటారు. స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు మంచి అలవాట్లు అనేది వాళ్ళు నేర్చుకుంటారు. టీచర్స్ ని విష్ చేయడము, తర్వాత మనకి నేషనల్ యాంథమ్ వచ్చిన, నేషనల్ సాంగ్ వచ్చిన లేచి నిల్చోవడము, పెద్దవాళ్ళని గౌరవించడము, ప్రేయర్ చేయడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్కూల్లో గుడ్ హ్యాబిట్స్ అనేది స్టూడెంట్స్ డెవలప్ చేసుకుంటారు అనమాట. త్రూ కండిషనింగ్ ట్రైనింగ్ ద్వారా, టీచర్ ఇచ్చే ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ అనేవి డెవలప్ అవుతాయి. దే ఆల్సో హెల్ప్ ఇన్ ఎలిమినేటింగ్ ఫియర్స్, ఫోబియాస్, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అండ్ టు బ్రింగ్ అబౌట్ చేంజెస్ ఇన్ ద యాటిట్యూడ్ అండ్ బిలీఫ్స్. ఇది ఆటోమేటిక్ గా అలా విధంగా కండిషనింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, క్లాసికల్ కండిషనింగ్ అనేది భయాన్ని పోగొట్టడానికి, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ని పోగొట్టడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఎవరికైనా ఏమైనా ఇంటిలో ప్రతి విద్యార్థి యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని టీచర్ తెలుసుకునే లెసన్ అనేది బోధించాల్సి ఉంటుంది. కొంతమందికి
క్లాస్ రూమ్ లో కూర్చోవడం అంటే భయమై ఉండొచ్చు, కొంతమంది ఇంటి దగ్గర చాలా సమస్యలు ఉండొచ్చు, కొంతమందికి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఒకసారి చెప్తే అర్థం కాకపోవచ్చు, కొంతమందికి రాయడంలో సమస్యలు, రకరకాల ఈ సమస్యలు అన్నిటిని కూడా టీచర్ తెలుసుకుని మంచి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే మంచి అభ్యసన అలవాట్లు, మనం మంచి యాటిట్యూడ్స్ వాళ్ళు పెంపొందించవచ్చు. అదే కొంతమంది విద్యార్థులకి సమ్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి కాబట్టి కొంతమందికి మూఢనమ్మకాలు ఉండొచ్చు, రకరకాలైనటువంటివి పెద్దలలో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలను కూడా మనం క్లాసికల్ కండిషనింగ్ థియరీ ద్వారా రిమూవ్ చేయొచ్చు హ్యూమన్ బీయింగ్స్. అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్ హ్యావ్ ఎక్స్టెన్సివ్లీ బీన్ యూజింగ్ యానిమల్ ట్రైనింగ్. యానిమల్ ట్రైనింగ్ లో క్లాసికల్ కండిషనింగ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు అన్నమాట. ఈ క్లాసికల్ కండిషనింగ్ ఉపయోగించే పోలీస్ డాగ్స్ కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారానే వాళ్ళ యొక్క డాగ్స్ అన్నట్లకి ట్రైనింగ్ ఇచ్చి టీకులను పట్టుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సర్కస్ యానిమల్స్ చేసే ఆ ఫీడ్స్ అవన్నీ కూడా త్రూ క్లాసికల్ కండిషనింగ్ ద్వారా సర్కస్ యానిమల్స్ కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకుని ట్రైన్ అప్ చేయడం అనేది త్రూ క్లాసికల్ కండిషనింగ్ ద్వారా. అంటే పోలీస్ డాగ్స్ కి సర్కస్ యానిమల్స్ కి వెరీ వెరీ యూస్ఫుల్ ద classroom conditioning. These are the classroom implications of classical conditioning. Teachers could apply classical conditioning in classroom, room sitting, and these are also useful for fine arts and performing arts and language through classical stimulus, conditioned stimulus. It develops positive attitude in students. Discipline may also be caused to conditioning. Reading, writing, and spelling and other habits also learned effectively. To developing good habits and remove bad habits through classical conditioning in children. It is also helpful in eliminating fears, phobias, and anxiety problems in students and human beings also. It's very useful in police dogs and circus animals. These are the classroom implications of classical conditioning. Principles of classical conditioning, 6 types. First one is law of reinforcement. Second one is law of extinction. Third one is law of spontaneous recovery. Fourth one is law of generalization. Below forward conditioning, backward conditioning to some. Fifth one is law of discrimination. Sixth one is law of higher order conditioning. With the part of deconditioning to some. Discuss some types of conditioning, positive conditioning and negative conditioning. Discuss. These are the classroom implications of classical conditioning. Thank you, students. If you have any doubts, please contact me. I will clarify your doubts. Thank you, students. Stay home, stay safe. Thank you.